భవిష్యత్ తరాలకు భవిష్యత్ కల్పించాలనే యోచనతో వచ్చే నెల 21వ తేదీన రాజమండ్రి ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్ 2025 నిర్వహిస్తున్నట్లు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్ 2025 పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఉభయ గోదావరి జిల్లాల యువత భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తమ సొంత ఖర్చుతో నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. యువత కోసం కూటమి ప్రభుత్వం ఇప్పటికే డిఎస్సి, కానిస్టేబుల్ పరీక్షలు నిర్వహించిందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గుర్తు చేశారు. తనను ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించిన రాజమండ్రి ప్రజలకు, ముఖ్యంగా యువత కోసం ఏబిసిటీ ప్రోగ్రామ్ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం 4 నెలలకు ఒక బ్యాచ్ నిర్వహిస్తున్నామని, మొదటి బ్యాచ్ 43 మందిలో 23 మందికి 6 లక్షల ప్యాకేజీతో మంచి ఉద్యోగ అవకాశాలు లభించాయని ఆయన చెప్పారు. అలాగే స్కిల్ ఆన్ వీల్స్ ప్రోగ్రామ్ మెగా డిఎస్సి అభ్యర్థులకు మాక్ టెస్టులు నిర్వహించి వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని నిరంతరం యోచిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. రాజమండ్రిని ఇంక్యుబేషన్ హబ్గా తీర్చిదిద్దడానికి రాజమండ్రికి రతన్ టాటా ఇంక్యుబేషన్ సెంటర్ అడిగామని, త్వరలో వస్తోందని ఆయన చెప్పారు. రాజమండ్రి ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్ ద్వారా ఐడియా పిచ్ కాంపిటీషన్ నిర్వహించి మంచి ఆలోచనతో ప్రెజెంట్ చేసిన 3కి నగదు బహుమతులను, ఉత్తమ ప్రతిభ కనబరిచిన మరో 3కి రతన్ టాటా ఇంక్యుబేషన్ సెంటర్లో అవకాశం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. యువత కోసం చేపడుతున్న ఈ సమ్మిట్ను ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. కేజీ నుంచి పీజీ వరకు అందరూ వచ్చి తమ ఆలోచనలను పంచుకోవాలని ఆయన కోరారు. నగరంలోని వీధుల్లో కానీ, విద్యా సంస్థల వద్ద కానీ బైక్లు రైస్ చేస్తూ అమ్మాయిలను ఇబ్బంది పెట్టే ఆకతాయిల భరతం పడతామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు. కూటమి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో 44వ వార్డ్ మల్లికార్జున్ నగర్లో ఇంటింటికి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి ధైర్యంగా ముందుకు వచ్చి ఈ సమస్య చెప్పిందని, ప్రస్తుతం ఆ యువకుడి బైక్ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉందని, అతడి తల్లిదండ్రులతో కూడా మాట్లాడడం జరిగిందని ఆయన వివరించారు. తాను భరోసా ఇచ్చిన తర్వాత కూడా ఆ అమ్మాయిల జోలికి వెళితే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. స్వచ్ఛ సర్వేక్షణలో రాజమండ్రికి రాష్ట్రంలో 2వ స్థానం, దేశంలో 19వ స్థానం రావడం పట్ల ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. దీనికి కృషి చేసిన రాజమండ్రి నగరపాలక సంస్థ ఉద్యోగులు, ముఖ్యంగా పారిశుధ్య కార్మికులకు ఆయన అభినందనలు తెలిపారు. మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నాయకులు దొండపట్టి సత్యంబాబు, వరే శ్రీనివాస్, నక్కా చిట్టిబాబు, మజ్జి రాంబాబు, బుడ్డిగ రాధ, రెడ్డి మనీశ్వరరావు, ఏపీ సెటిబుల్స్ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, కంటిపూడి శ్రీనివాస్, కొయ్యల రమణ, మొకమాటి సత్యనారాయణ, బుడ్డిగ రవి, దాస్యం ప్రసాద్, వివిధ కళాశాలల కరెస్పాండెంట్లు తదితరులు పాల్గొన్నారు. యంగ్ ఇండియా, యంగ్ నేషన్, ఇలా యువత గురించి మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉంటాం. అవకాశం ఉన్నప్పుడల్లా భవిష్యత్ తరాలకి ఏం చెయ్యాలన్నది ఈ యొక్క యువతకి చేస్తేనే ఆ భవిష్యత్ తరాలన్నది ఒక భరోసాతోటి ఉంటుందన్నది ఎప్పటికప్పుడు మనం చర్చించుకుంటూ ఉండే అంశాలు. అలాంటి యువతకి మనం ఏం చేశాం అన్నదానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎస్సి ఇచ్చున్నాం, కానిస్టేబుల్స్కి పరీక్షలు నిర్వహించాం, దగ్గరలోనే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ట్రైనింగ్స్ అన్నీ కూడా జరుగుతాయి. అలాగే గౌరవ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఆయన శాఖ పరంగా ఒక పక్కన డిఎస్సి అనేది కాకుండా ఇంకేం చేశారన్నది నేను చెప్పనవసరం లేదు. రాష్ట్రంలో యువత అంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. అది నాకు కంటికి కనబడే విధంగా D2D తిరుగుతూ ఉన్నప్పుడు సుపరిపాలన తొలి అడుగు యువత చెప్తా ఉన్నారు. విశాఖపట్నంలో వచ్చిన కాగ్నిజెంట్ గురించి కానీ, విప్రో గురించి కానీ, భవిష్యత్తులో క్వాంటమ్ వ్యాలీ గురించి కానీ వారు మాతో మాట్లాడుతూ ఉన్నారు. మరి రాజమహేంద్రవరం పరంగా శాసనసభ్యుడిగా నేను నెగ్గిన తర్వాత
సంక్షేమం ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమాలు, అభివృద్ధి మా నగరపాలక సంస్థ ద్వారా నా కూటమి సభ్యుల యొక్క అభ్యర్థన మేరకు జరుగుతున్న కార్యక్రమాలు. నేనేం చేస్తున్నానన్న దానికి ఒక శాసనసభ్యుడిగా ఉదాహరణలో ఏబిసిటీ ప్రోగ్రాం, అమరావతి భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఇస్తా ఉన్నామో ప్రతి 4 నెలలకు ఒకసారి ఒక బ్యాచ్ తీసుకుంటున్నాం. మొన్న బ్యాచ్ 43 మందికి గాను 20 మంది పైన ప్రయాణం తక్కువ 2 lakhs నుంచి 6 lakhs హైయెస్ట్ వరకు వచ్చున్నాయి. అవన్నీ కూడా అతి దగ్గరలో మీకు ఇంకొక 20-25 డేస్లో ఏబిసిటీ ప్రోగ్రాం ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ అవుతుంది. 43 మందిలోని ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎన్ని లక్షల ప్యాకేజాలు సంపాదించుకున్నారన్నది కూడా మీడియా ద్వారా ప్రజలకు తెలియచేస్తాం. అలాగే స్కిల్ ఆన్ వీల్స్ ప్రోగ్రామ్ ఒకటి లాంచ్ చేస్తున్నాం. సొంత నిధులతో, నా వ్యక్తిగత నిధులతో మెగా డిఎస్సి డిజిటల్ ఎగ్జామినేషన్ మాక్ టెస్ట్స్ కూడా పెట్టున్నాం. దాంట్లో మాక్ టెస్ట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు 90% నా ఓటర్లే కాదు. కానీ యువత ఈ కూటమి ప్రభుత్వం మీద ఒక గొప్ప ఆశతో ఉన్నప్పుడు చేయవలసిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి ఆ రోజున ఆలోచించకుండా డిఎస్సి ఎగ్జామ్స్కి మాక్ టెస్ట్ కూడా మేము పెట్టాం, సొంత ఖర్చుతో చేసాం, సక్సెస్ కూడా అయ్యింది.